యస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. భారీగా రేషన్ బియ్యం గోదాముల్లో పేరుకుపోవడంతో ఇక ఆ స్టాక్ మొత్తం ఖాళీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే వచ్చే 3 నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని ఒకే నెలలో పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని ఏప్రిల్ నెలలోనే సరఫరా చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఏప్రిల్ నెల మొత్తం కూడా రేషన్ బియ్యం పంపిణీ కొనసాగేందుకు ఇక ఈ వివరాలన్నీ కూడా ముందుకు వస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఒకేసారి 3 నెలల బియ్యం సరఫరాకు అధికారులు అయితే చర్యలు చేపడుతూ ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో కూడా కొత్త రేషన్ దుకాణాలు కూడా అందుబాటులోకి రానున్నాయని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. గత సీజన్లో సేకరించినటువంటి ధాన్యం నిల్వలు పేరుకుపోవడం, మరోవైపు మిల్లింగ్ పూర్తి అయ్యి వచ్చినటువంటి బియ్యంతో ఇంకా గోదాముల్లో కూడా భారీగా నిల్వలు పేరుకుపోవడం, మరి ఈ నేపథ్యంలోనే ఈ నిల్వలను వెంటనే పంపిణీ చేసేందుకు కూడా కేంద్రం అయితే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే గోదాముల నుంచి రేషన్ దుకాణాలకు రేషన్ బియ్యం తరలింపు ప్రక్రియ కూడా ప్రారంభమైపోయింది. మరి రేషన్ బియ్యం సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకేసారి వేలిముద్ర వేస్తే లబ్ధిదారులకు 3 నెలల కోటాను అందించాలా, లేకపోతే 3 నెలల రేషన్ కోసం 3 సార్లు వేయాలా అనే దానిపైన అయితే అధికారులు చర్చిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు 3 సార్లు వేలిముద్ర వేయాలంటే రేషన్ దుకాణాల వద్ద బియ్యం సరఫరా ఆలస్యం అయిపోయి భారీగా క్యూ లైన్లు కూడా పెరిగిపోతాయనే ఆందోళనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే సాఫ్ట్వేర్ ఏమైనా మార్పులు చేసి ఒకసారి వేలిముద్ర వేసినా 3 నెలల బియ్యాన్ని అందించేలాగైతే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ఏప్రిల్ 1వ తేదీ నాటికి బియ్యం పంపిణీ చేసేందుకైతే ముమ్మరంగా చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఏదైతే ఎఫ్సిఐ వద్ద భారీగా కూడా బియ్యం నిల్వలు పేరుకుపోయి ఉండటంతో అయితే కొత్తగా ఈ సీజన్లో వచ్చేటువంటి ధాన్యానికి అయితే చోటు లేకుండా పోయిందని చెప్పుకోవాలి. గత వర్షాకాలం కావచ్చు, యాసంగి సీజన్లలో రైతుల నుంచి కొనుగోలు చేసినటువంటి ధాన్యం కస్టమ్ మిల్లింగ్ రైస్ భారీగా గోదాముల వద్దకు చేరుతోంది. మరి ఈ నేపథ్యంలోనే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించినటువంటి బియ్యం ఆదివారం నుంచి రేషన్ షాపులకు సరఫరా అవుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రేషన్ డీలర్లకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఒకేసారి 3 నెలలకు సరిపడా స్టాక్ అందుబాటులో ఉంచుకునేందుకు రేషన్ దుకాణాల్లో సరిపడా స్థలం లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒకేసారి వందల క్వింటాళ్ల బియ్యాన్ని తమ వద్ద ఉంచుకునేంత పరిస్థితి లేకపోవడంతో డిమాండ్కు తగ్గట్లుగా రేషన్ డీలర్లకు బియ్యం సరఫరా చేయాలని చెప్పేసి పౌర సరఫరాల శాఖ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఏప్రిల్ నెల నుంచి ఇక రాష్ట్రంలో కూడా కొత్త రేషన్ దుకాణాలను ప్రారంభించనున్నట్లు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ ఇక షాపులను ఓపెన్ చేయడం వల్ల కూడా ప్రజలకు రేషన్ సరుకులు ఏవైతే ఉంటాయో అవి సరఫరా చేయడంలో మరింత వేగం పెరుగుతుందని తెలియజేశారు.